13వ తారీఖు సాయంత్రం పోలింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పోలింగ్ స్టేషన్ నుంచి రిసెప్షన్ సెంటర్కి వచ్చిన తర్వాత మనం సబ్మిట్ చేయాల్సినటువంటి ఫామ్స్ ఒకసారి మనం చూద్దాం. అన్నిట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్యాకెట్ నెంబర్ 1 అని చెప్పేసి అంటాము. ఈ ప్యాకెట్ నెంబర్ 1లో మనం ఉంచాల్సినటువంటి ఫామ్స్ వచ్చేసరికి 17C ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్, మాక్ పోల్ స్లిప్స్. ఇవి దానికి సపరేట్గా 17C పార్లమెంట్కి ఒకటి, అసెంబ్లీకి ఒకటి, అట్లాగే అన్సీల్డ్ వీటిని సీల్ చేయకూడదు. టోటల్ మొత్తం మనం ఈ 2 సబ్మిట్ చేయాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ గారి రిపోర్ట్ పార్లమెంట్కి ఒకటి, అసెంబ్లీకి ఒకటి, ఇది కూడా అన్సీల్డ్, ఇవి కూడా 2 కాపీలు. తర్వాత మాక్ పోల్ స్లిప్స్, మార్నింగ్ మనం మాక్ పోల్ కండక్ట్ చేసినటువంటి స్లిప్స్ బ్లాక్ కలర్ కవర్లో పెట్టి పింక్ పేపర్ సీల్ వేసినవి పార్లమెంట్కి ఒకటి, అసెంబ్లీకి ఒకటి, ఇవి మాత్రం సీల్ చేయాలి. ఈ 2 ఇస్తాము. ఇది వచ్చేసరికి మనకి మొదటి ప్యాకెట్. తర్వాత సెకండ్ ప్యాకెట్ వచ్చేసరికి పిఓ గారి డైరీ, ప్రిసైడింగ్ ఆఫీసర్ గారి యొక్క డైరీ పార్లమెంట్కి, అసెంబ్లీకి అన్సీల్డ్, సీల్ చేయకుండా ఇవ్వాలి. వీటిని స్క్రూటినీ కవర్స్ అంటారు. వీటిని మనం ఇచ్చిన తర్వాత బేరీస్ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తారు. తర్వాత 17A పార్లమెంట్కి, అసెంబ్లీ కలిపి ఒకటే ఉంటుంది. ఓటర్స్ వివరాలు ఏవైతే ఉన్నాయో రికార్డ్ చేసినటువంటి రిజిస్టర్ అంటాము 17A, అది ఒక కాపీ. నెక్స్ట్ 2 వచ్చేసరికి 14A బ్లైండ్ ఇన్ఫామ్, వారికి సంబంధించి తీసుకున్నటువంటి డిక్లరేషన్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కవర్, ఇది 14A, ఇది అన్సీల్డ్, సీల్ చేయకూడదు. నెక్స్ట్ తర్వాత విజిట్ షీట్, అసెంబ్లీకి పార్లమెంట్కి కలిపి ఒకటే విజిట్ షీట్ ఉంటుంది. ఇది అన్సీల్డ్, ఇది ఒక కాపీ. ఇది మనకి ప్యాకెట్ నెంబర్ 2. ఒకసారి బాగా గమనిస్తే ప్యాకెట్ నెంబర్ 2లో మనకి 17A ఒకటి మాత్రమే సీల్డ్, మిగతావన్నీ కూడా మిగతా 3 ఏవైతే ఉన్నాయో అవన్నీ 3 కూడా అన్సీల్డ్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ప్యాకెట్ నెంబర్ 3 వచ్చేసరికి మార్క్డ్ కాపీ, ఏపీఓ గారు నిర్వహించినటువంటి మార్క్డ్ కాపీ ఏదైతే ఉందో అది ఒకటి ఉంటుంది, దాన్ని సీల్ చేయాలి. ఓటర్ స్లిప్స్ పార్లమెంట్కి వైట్ కలరు, అసెంబ్లీకి వచ్చేసరికి పింక్ కలరు, ఈ స్లిప్స్ మనం సీల్ చేస్తాము. అవి 2 1+1. 17B వచ్చేసరికి యూజ్డ్ టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్, ఒకవేళ మన పిఎస్ పరిధిలో ఏమైనా టెండర్ ఓట్స్ ఉంటే వాటికి ఏమైనా ఉపయోగించి ఉంటే పార్లమెంట్కి, అసెంబ్లీకి కలిపి ఈ టెండర్ బ్యాలెట్ పేపర్స్ని సీల్ చేసి ఇవ్వాలి 1+1, లేకపోతే నీల్ రిపోర్ట్ రాసి ఇస్తాం మనం. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి అన్యూజ్డ్ టెండర్ బ్యాలెట్ పేపర్స్, ఉపయోగించినటువంటి టెండర్ బ్యాలెట్ పేపర్స్ మిగిలిపోయినవి ఏవైతే ఉన్నాయో అవి పార్లమెంట్కి, అసెంబ్లీకి ఉన్నవి 1+1, వీటిని కూడా మనం సీల్ చేసి ఇస్తాము. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి అనెక్సర్ 14 ఛాలెంజర్ ఓట్స్ లిస్ట్, ఛాలెంజర్ ఓట్స్ కనుక ఏమైనా ఉంటే దానికి సంబంధించి మనం ఫిల్ చేసింది, ఇది కూడా సీల్డ్. ఇక్కడికి వచ్చేసరికి మనం ఒకసారి గమనిస్తే థర్డ్ ప్యాకెట్లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో థర్డ్ ప్యాకెట్లో ఉన్నవి మొత్తం కూడా సీల్ కవర్సే. ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే థర్డ్ ప్యాకెట్లు ఏవైతే ఉన్నాయో ఆ థర్డ్ ప్యాకెట్లో ఉన్నవన్నీ కూడా సీల్ కవర్స్. నెక్స్ట్ తర్వాత ఫోర్త్ ప్యాకెట్కి వెళ్తే అదర్ కాపీస్ ఆఫ్ ఎలక్టర్ రోల్స్, మార్క్డ్ కాపీ కాకుండా మనకి అదనంగా ఇంకా 4 ఎలక్టర్ రోల్స్ ఇవ్వడం జరుగుతుంది. అవి అన్సీల్డ్, సీల్ చేయకుండా ఇవ్వాలి. నెక్స్ట్ పోలింగ్ ఏజెంట్కి సంబంధించినటువంటి ఫామ్ 10s అంటే అనెక్సర్ 10 అంటే అపాయింట్మెంట్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో పార్లమెంట్కి, అసెంబ్లీకి విడివిడిగా ఏజెంట్స్ ఉంటారు, వారికి సంబంధించినవి, ఇవి సీల్ చేసి ఇవ్వాలి 2 కాపీలు, అసెంబ్లీకి, పార్లమెంట్కి కలిపి. నెక్స్ట్ ఫామ్ 12B ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ అంటాము. అది ఉపయోగించుకొని మన పోలింగ్ స్టేషన్లో ఎవరైనా సరే ఓటు వేసి ఉంటే దానికి సంబంధించినటువంటి ఫామ్ పెట్టిన కవరు, ఇది అన్సీల్డ్ 1. నెక్స్ట్ తర్వాత పిఓ గారి డిక్లరేషన్, పిఓ డిక్లరేషన్ వచ్చేసరికి అసెంబ్లీకి, పార్లమెంట్కి 1+1, అన్సీల్డ్, ఇవి 2 కాపీస్, అసెంబ్లీ, పార్లమెంట్ కలిపి. నెక్స్ట్ ఫామ్ 19 అనెక్సర్ 19 వచ్చేసరికి రిసిప్ట్ బుక్, ఛాలెంజ్కి సంబంధించి, ఛాలెంజర్ ఓటుకి సంబంధించి ఫీజు కనుక మనం ఏమైనా కలెక్ట్ చేస్తుంటే దానికి సంబంధించి ఈ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది, ఇది కూడా అన్సీల్డ్ 1. నెక్స్ట్ ఫామ్ 16 వచ్చేసరికి ఏజ్ డిక్లరేషన్కి సంబంధించి మనకి ఏమైనా పిఎస్ పరిధిలో ఓట్లు నమోదై ఉంటే దానికి సంబంధించి ఫిల్ చేసినటువంటి ఫాము, ఇది కూడా అన్సీల్డ్ 1. అన్యూజ్డ్ పేపర్ సీల్స్, మనకి సప్లై చేసినటువంటి పేపర్ సీల్స్లో ఉపయోగించకుండా మిగిలిపోయినవి ఏవైతే ఉన్నాయో అవి, ఇక్కడ వచ్చేసరికి అసెంబ్లీకి, పార్లమెంట్కి కలిపే ఉంటాయి, ఎన్ని మిగిలిపోతే అన్నీ, ఇది కూడా ఒక కవర్లో పెడతాము, 1 కవర్. ఇక్కడ 1 అంటే 1 కవర్ అని అర్థం. నెక్స్ట్ తర్వాత అన్యూజ్డ్ వాటర్ స్లిప్స్, మనకి ఇచ్చినటువంటి వాటర్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోజు పిఎస్ పరిధిలో మనం ఉపయోగించినవి కాకుండా మిగిలిపోయినవి, పార్లమెంట్కి వైట్, నెక్స్ట్ అసెంబ్లీకి పింకు, వీటిని సీల్ చేయాలి 1+1 2. నెక్స్ట్ ఫామ్ 17 49MA
రిఫ్యూజ్ టు ఓట్ 1. ఇది కూడా మనకి ఏమన్నా ఆ రోజు కనుక నమోదై ఉంటే అన్సీల్డ్ 1. ఆప్షన్ టు షిఫ్టెడ్ డెత్ సంబంధించి ఏఎస్డి లిస్టులో నుంచి ఎవరైనా సరే వచ్చి మన పిఎస్ పరిధిలో ఓటు వేసి ఉంటే ఫామ్ 14 ఫిల్ చేస్తాము. దానికి సంబంధించి అన్సీల్డ్ కవరు 1. నెక్స్ట్ కంప్లైంట్ టు ఎస్హెచ్ఓ. మన పిఎస్ పరిధిలో ఏమైనా సంఘటనలు, ఇన్సిడెంట్స్, వైలెన్స్ ఇలాంటివి ఏమైనా జరిగితే ఎస్హెచ్ఓ గారికి మనం ఏమైనా కంప్లైంట్ ఇస్తే దానికి సంబంధించినటువంటివి అన్సీల్డ్ 1. ఒకవేళ వీటిలో కొన్ని మన పిఎస్ పరిధిలో జరగవు, అంటే అవి ఉండవన్నమాట. అప్పుడు కూడా ఈ కవర్లు అయితే ఇవ్వాలి, కానీ దాంట్లో మనం ఏం చేస్తామంటే నిల్ రిపోర్ట్ రాసి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ వచ్చేసరికి 4th ప్యాకెట్. నెక్స్ట్ 5th ప్యాకెట్ వచ్చేసరికి ప్రిసైడింగ్ ఆఫీసర్ గారికి ఫస్ట్ ట్రైనింగ్లో ఇచ్చినటువంటి హ్యాండ్ బుక్ 1, ఇండెలిబుల్ ఇంక్ సెట్ 1, స్టాంప్ ప్యాడ్ 1. ఇవన్నీ కూడా 5వ ప్యాకెట్లో ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ ప్యాకెట్, చివరి ప్యాకెట్ వచ్చేసరికి ఫామ్ 7A. 7A అంటే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నటువంటి పోస్టర్ ఏదైతే ఉందో అది. నెక్స్ట్ మెటల్ సీలు, యారో క్రాస్ మార్కు, రిమైనింగ్ ఫామ్స్, ఇంకా ఇవి కాకుండా ఇంకా వేరే మిగిలిపోయినటువంటి ఏవైతే ఉన్నాయో అదర్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి 6వ ప్యాకెట్లో పెడతాము.